వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమాజంలోని ప్రజల మనుగడ జీవన శైలిని ఎంతో అవసరం. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కందుల దుర్గేష్. పేపర్ మిల్ యాజమాన్యం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు 13 కోట్ల రూపాయల వెంటనే చెల్లించాలి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తంభం సునీత. దేవాది దేవుడు కరుణామయుడు లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు చూపిన ప్రేమ అనురాగాలు సమాజంలోని ప్రజల మనుగడ జీవన శైలిని ఎంతో అవసరం అని రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మంజిరా హోటల్ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ ఐటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా, రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు రేవా డాక్టర్ కె సుధీర్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారన్నారు. మనిషికి అందరం పేరుకెత్తున్న నేటి సమాజంలో ప్రేమ, సహన, ఓర్పు వంటి అంశాలతో దగ్గరయ్యేందుకు యేసు ప్రభు ప్రవచనాలు మాత్రమే ఉపయోగపడతాయన్నారు. దుష్టులను సహితం క్షమించడంతో పాటు తనను సిలువని ఎక్కించిన వారిని సైతం క్షమించిన మహానుభావుడు యేసుప్రభు అన్నారు. సమాజ శాంతి కొరకు ప్రబోధించిన మహనీయులు యేసుప్రభు అని అన్నారు. నిర్దోలు నియోజకవర్గంలో తన గెలుపుకు ఆ ప్రాంతపు దైవజ్ఞులు కృషి చేశారన్నారు. బాప్టిజం చేసుకోవడానికి ఒక రేవు కావాలని కోరడం జరిగిందని అది అందించే దిశగా కృషి చేస్తానన్నారు. క్రైస్తవ శ్మశాన వాటికకు కొన్ని ప్రాంతాల్లో స్థలాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతోందన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంలో కానీ ఎప్పుడైనా అక్కడికి సిమెంట్రీకి వెళ్తే అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అందరూ అడుగుతున్నది ఏంటంటే మాకు కొంచెం స్థలాలు పెంచండి. రాజమండ్రి సిటీలో కూడా చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఇబ్బంది కనపడతా ఉంది. ఈ సిమెంట్రీలు ఏదైతే క్రైస్తవ శ్మశాన వాటికలు ఉన్నాయో వాటికి సంబంధించి కొంత మేరకు కొత్తగా స్థలాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి మాటను కూడా నేను ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా మనందరం కలిసి ఆ దేవాదేవి దేవుని ఆరాధించుకుంటున్నాం. ఇక నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అనువుగా అందరం కలిసి యేసు ప్రభువుని స్తుతిస్తూ ఆయన మార్గంలో వెళతామనేటువంటి ప్రతిజ్ఞను చేసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళదామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ విషయంలో కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం తగదని, ఈ విషయంలో తక్షణ కర్తవ్యంగా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రకటన విడుదల చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల పుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులతో 2020-2023 వేతన సవరణ విషయంపై సమావేశం నిర్వహించారు. సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 4 నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయడం జరుగుతుందని పేపర్ మిల్ యాజమాన్యం హామీ ఇవ్వడం జరుగుతుందన్నారు. నేటి సమావేశం ఆ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించామన్నారు. అయితే ఈ విషయంలో మిల్లు యాజమాన్యం మొండి వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. పేపర్ మిల్ యాజమాన్యం అటు కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం లేదని, అదే సమయంలో నగరపాలక సంస్థకు నగర అభివృద్ధికి పెద్దగా వెచ్చించిన దాఖలాలు లేవన్నారు. గత సమావేశంలో 33250 వేతన పెంపునకు అంగీకారం తెలిపినా ఇప్పుడు సమావేశంలో 3500 పరిమితం ఇవ్వడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. యాజమాన్యం వేతన సవరణ విషయంలో యాజమాన్యం అనుకూలంగా ఉందన్న సమాచారం ఉందన్నారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా అడుగులు వేయడం ముఖ్యమన్నారు. పైకి
కి సబ్మిట్ చేస్తాం, చేసి వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ తీసుకుని మీకు చెప్తామని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పలేదు. తర్వాత లేటెస్ట్ గా ఈ మధ్య కాలంలో 3-4 మీటింగ్ జరిగినాయి. అరుడుగా చెప్తున్నారు దేశీయ కమిటీగా అక్కడ ఏం జరిగిందో. తర్వాత మీరేమో లేబర్ కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ జరిగిన సందర్భంలో ఇక్కడ పెట్టిన మీటింగ్ లో ఏమన్నారంటే ఒక ఎమికబుల్ సొల్యూషన్ రావడానికి మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉందనేటువంటి సమాచారం మాకు వచ్చింది. న్యాయబద్ధంగానే ఉందని ఇవ్వండి ఇవ్వగలిగిన మీరు హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్ ఇవ్వాలి. డబ్బు పెంచడం మాట అనేది మీ పైవాడు చూస్తుంది. మీరు కనీసం ఇక్కడి నుంచి ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించాలి కదా వాళ్ళకి అర్థమయ్యేలాగా. Or executive director or any board member or any official, you are bound by the company's law. Yes. Okay, at the same time you are bound by the local law also. Yes. So to the extent of, why should we rupture the relationship between the industry and the government? To the extent when Honorable Minister is here, Honorable Collector, everybody is here, he is not supposed to attend. Okay, first of all, it was not good on his part. Second thing, are you attending here with some authorization? So, to whom are you presenting? What are the names? The industry, not the demand. They are the concerns of the labor association. Yes. And the same thing you have to discuss in the board meeting. Yeah, it is. And some strike is going on in the industry. Agitations, directly or indirectly. Yes. But ఇవన్నీ మీరు మాట్లాడుకున్నా on what local standard you are going to represent here? There is a difference and there are a lot of complexity in the discussions. Sir. Last time, I just bring it to your notice and it is a kind reminder. Yes. Last time the same proposal was placed before all of us. And we had turned it down. We said turned it down in the sense, we said that you also raised yourself, they are willing to come down a bit. So you also come 2 steps forward, is what we proposed. They said, yes, we will do it. That was a commitment given, sir. They said, we will do it, we will discuss it in the board and get back. Today you are sitting with the same proposal and Jaykrishna, he says that we don't even know whether it is discussed in the board or not. It doesn't make sense. No, last meeting. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి సూచనల మేరకు శారీరక సామర్థ్యం లోపంతో ఉన్న చెవిటి, మూగ, ఇతర అంగవైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రియదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించి పిల్లలకు, విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు, చాపలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు, ఇతర ఎక్విప్మెంట్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందజేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నేడు దాతల సహకారంతో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు, తలదిండ్లు, చాపలను విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైన కళ్లద్దాలను అందిస్తామని ముందుకు రావడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు వారు మాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే డెఫ్ అండ్ డమ్ కానివ్వండి, బ్లైండ్ కానివ్వండి, ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ స్కూల్స్ ఆర్గనైజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, అలాగే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అవసరాలు ఉన్నాయా, నెక్స్ట్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ లాంటివి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కానీ ఇవ్వాల్సిన ఉన్నాయా, వాళ్ళకి కూడా రాజ్యాంగం ప్రకారం బెటర్గా మనం సొసైటీలో ప్లేస్ ఉంచి వాళ్ళ నీడ్స్ కూడా తీర్చాలనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు ద్వారా హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం నుండి కూడా మేము కొన్ని స్కూల్స్ని ఆల్ ఓవర్ అంటే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ మాకు ఇంకా బైఫర్కేట్ కాలేదు కాబట్టి కాకినాడ, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి జిల్లా 4 జిల్లాల్లో కూడా మొత్తం ఉన్న ఇలాంటి స్కూల్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి డిఫరెంట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, సెక్రటరీ, డిఎల్ఎస్ఏ మేమందరం కూడా విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ప్లస్ సర్జరీస్ లాంటివన్నీ ఐడెంటిఫై చేసి హానరబుల్ హైకోర్టు వారికి రిపోర్ట్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే స్పెక్టకల్స్ కావాల్సిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు స్పెక్టకల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా మేము కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ ఒకటి రాసున్నాము. చిన్న సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేస్తామని చెప్పారు.
ప్లస్ అడిషనల్ నీడ్స్ లాంటివి ఈ మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ లాంటివి కూడా వాళ్ళకి ఇక్కడ 100 కెపాసిటీ బ్రీదర్స్ని ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ స్కూల్ ఉంది కాబట్టి ఆ కరెస్పాండెంట్ గారి ద్వారా మేము ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళకి ఈ నీడ్స్ ఉన్నాయి, బెడ్షీట్స్, మ్యాట్రసెస్, పిల్లోస్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ స్లీప్ కానీ బాగుంటుందని అన్నారు. దానిలో భాగంగా రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద మేము కూడా తీసుకుని మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్, మాకు జియాన్ స్కూల్లో కూడా ఈవినింగ్ వాళ్ళు ఇదే రకమైన మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మేము కూడా ఈ సొసైటీలో డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి మా ద్వారా సహాయం చేసేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు హానబుల్ హైకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటివన్నీ ఉంటే దాతలు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి వాళ్ళు కూడా మన సొసైటీలో భాగమే అని చెప్పి వాళ్ళకి ప్రొవైడ్ చేయవలసిన నీడ్స్ కనుక వాళ్ళు మీరు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే దర్శనమిచ్చాయి. ఆధ్యాత్మికవేత్త విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కమ్మాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. గోకవరం తంటికొండ రోడ్లోని సీఎండీ ప్రాంగణంలో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, విశాఖపట్నం ఎమ్మెల్యే శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ సాగి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేలుకూరి సూర్యనారాయణరాజు, రేలంగి శ్రీదేవి, కోడూరి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముఖ్య అతిథులందరికీ కమ్మాల శ్రీనివాసరావు, రామసేన సభ్యుల పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ అద్భుతమైనటువంటి రోజు, మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి. అటువంటి పుణ్య రోజున సోదరులు కంబాల గారు కావచ్చు, అదేవిధంగా వరసాల్ గారు కావచ్చు, వారి పార్టీలో చేరటం అనేది నిజంగా ఇది శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే రాబోయే కాలంలో వారిరువురు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రాంతంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళతారు అని చెప్పి భావిస్తూ వారిద్దరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సోదరులు సోమవీర్రాజు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిజం చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్త కాదు, ఆయన రాజనీతిజ్ఞుడు అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే వారు ఇందాక చెప్పారు ఏ విధంగా అంచెలంచెలుగా వారు పైకి వచ్చారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వారి జీవన ప్రస్థానంలో ఎక్కడా కూడా దేశానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం, పూజ్య భావం ఎక్కడా కూడా తగ్గకుండా, అదేవిధంగా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం కూడా ఏమాత్రం తగ్గించుకోకుండా ఏ విధంగా కృషి చేశారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. దీన్ని చూసినటువంటి వేటుకోరు సూర్యనారాయణరాజు గారు వారు ఒకసారి నిలబడగా కోరుకుంటున్నాను. వారు కాకినాడలో చూసి ఏంటి జగన్పేట నుంచి ఇంత స్పీడ్ గా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే మన వరాల బాబు గారు నుంచోవలసిగా వరాల బాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదంటే అక్కడ కంబాల శ్రీనివాసరావు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్తే చాలు ఫోన్ అలాగే ఇచ్చేసి ఓటీపీ చెప్పేస్తారు జనాలు, అలా స్పీడ్ గా అవుతుందని చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను. అలాగే ఎవరైతే చాలా మంది డాక్టర్ కృష్ణవర్మ గారు కానీ ఇలా వీళ్ళందరి సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోయినామో తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయాలని ఉద్దేశం లేదు. చాలా మంది పార్టీల వారు నన్ను అడిగారు,
మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదని చెప్పాను అడిగారు. నేను రాలేనండి, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకం, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళామూర్తి, మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే, భారతదేశంలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న క్రైస్తవులని, ముస్లింస్ ని, హిందువులని మతం పేరిట రెచ్చగొట్టి భారతదేశపు ఔన్నత్యాన్ని పాడు చేయాలని చెప్పి విదేశీ సంస్థల సోబుస్తున్నటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు, లక్షలాది డాలర్లు భారతదేశం పంపిస్తున్నారో, భారతదేశంలోకి పంపిస్తున్నారో, వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో మనం ఎన్నో బ్లాస్టింగ్లు చూసేవాడు, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా శాంతి తప్ప ఎక్కడ ఏమి చూడలేదు మీరు. అలాంటి మహానుభావుడు మన ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు ప్రొద్దున 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తను భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడతాను, అందరూ చూడండి ఒకసారి. ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ అరవేల భయంకరుడు. నేను చాలా ఫ్యాన్. స్థానిక లాలా చెరువు హొసన్నా మందిరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హొసన్నా మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు హొసన్నా మందిరానికి విచ్చేసి క్రైస్తవులను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వారిని రెవరెండ్ జాన్ వెస్లీ ఆశీర్వదించి ప్రార్థనలు చేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం ప్రజలు పడుతున్న కష్టాలను రూపుమాపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి మానవ రూపంలో కన్నె మరియమ్మకు జన్మించారని తెలిపారు. క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, ప్రజలను సమాధానపరచడానికి ఆయన విచ్చేశారన్నారు. ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందిస్తూ అందరూ ముందుకు నడవాలన్నారు. క్షమాగుణంలో క్రైస్తవులు ముందుంటారని, క్రైస్తవం అంటే క్రీస్తుపై ఉండే విశ్వాసమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరోపకారం చేస్తూ తోటివారికి ఆదుకుంటూ ముందుకు నడవడం ద్వారా క్రీస్తు చెప్పిన చుట్టుగా నడుచుకోవాలని సూచించారు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆరాధనకు క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారందరికీ ఆ ప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ క్రీస్తు జయంతి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం మహిమ కలిగిన దేవుడు నజరేయుడైన యేసుగా నరావతారిగా కన్య మరియ గర్భమందు మట్టి మనుషులను కలుసుకోవడానికి మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దిగొచ్చిన రోజే ఈ క్రిస్మస్. రావడానికి గల కారణం ప్రజలు చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి రప్పించాలని, భయంతో కొట్టుమిట్లాడుతున్న ప్రజలకి ధైర్యంగా జీవించడానికి, అలాగే ప్రయాసతో బ్రతుకుతున్న ప్రజల యొక్క ప్రయాసాన్ని తొలగించడానికి, వాళ్ళకి క్షేమాన్ని ప్రసాదించడానికి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపడానికి, ప్రతి ఒక్కరి హృదయాల్లో సంతోషాన్ని కలుగు చేయడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి దిగివచ్చిన అద్భుతమైన రోజే క్రిస్మస్. ఈ రోజున ప్రపంచమంతా తెలిసిన పండగ, జరుపుకునే పండగ అంటూ ఒకటి ఉందంటే అది క్రిస్మస్. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారనే పరమార్థాన్ని గ్రహించి, ఆ పరమార్థాన్ని గ్రహించిన వారే క్రిస్మస్ జరుపుకుంటే అదే నిజమైన క్రిస్మస్. యేసు క్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు హృదయంలో సమాధానం, జీవితంలో ఆశ్చర్యకార్యాలు, మన భవిష్యత్తుకి ఆయన ఆలోచనకర్తగా ఉండి బలవంతుడైన దేవునిగా కార్యాలు జరిగించి ఇమ్మానుయేలుగా తోడై ఉండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు శ్రేష్టమైన సరికొత్త సమాధాన మార్గంలో నడిపిస్తారని కాంక్షిస్తూ దేవుని ప్రియులందరికీ క్రీస్తు జయంతి శుభాభివందనాలు తెలియపరుస్తూ హొసన్నా మినిస్ట్రీస్ తరపున ఈ శుభములు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కలకాలం కృపతో వర్ధిల్లింపు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. స్థానిక లాలా చెరువు వెళ్లే రహదారిలో క్వారీ మార్కెట్ సెంటర్ కు సమీపంలో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అధినేత డాక్టర్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవ సమాజంలోకి వచ్చి ప్రజల్ని తన బిడ్డలుగా స్వీకరించి శాంతి, సమాధానం, ప్రాయశ్చిత్తాన్ని అందజేస్తున్నారు. క్రీస్తు చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో మనల్ని ప్రేమించినట్లే పొరుగు వారిని కూడా ప్రేమిస్తూ ప్రేమను పంచాలని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం ఖచ్చితంగా దొరుకుతుందన్నారు. క్రైస్తవం అనేది మతం కాదని, ప్రభువును ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే నమ్మకమే దానికి నిదర్శనమన్నారు. బ్లెస్సీ వెస్లీ మాట్లాడుతూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించడం ద్వారా సమాజంలో మంచి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందన్నారు. శత్రువులను కూడా ప్రేమగా క్షమించే గుణం కలిగి ఉండాలని, అందువల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు. యేసుక్రీస్తు జన్మదిన ఉత్సవాన్ని ప్రపంచమంతా ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకుంటోందన్నారు. యేసుక్రీస్తు దేవాది దేవుడని, ఆయనను విశ్వసించిన వారికి జయం కలుగుతుందని ఆశీర్వాదాలు అందజేశారు. ఈరోజు క్రిస్మస్ అనే మాటకి యేసుప్రభువును ఆరాధించుదామని మనం నేర్చుకుంటే మన హృదయాలు తెరిచి, మన మనస్సులు తెరిచి, మన బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో యేసును ఆరాధించగలిగితే ఆరాధనలో చాలా బలం ఉంది. లెట్ us worship God with all our hearts and minds and souls. మన హృదయపూర్వకంగా ఆరాధించగలిగితే గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి knowing the purpose, మన జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవడం, దేవుడి దగ్గరగా రావడం, ఆయన ఆరాధించడం నిజమైన క్రిస్మస్. పాపులైన వాళ్ళందరినీ రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడం, తన పిల్లలుగా చేసుకోవాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక ప్రాంతంలో ఎక్కిన తర్వాత అందరూ కూడా ట్రైన్ లో ఎవరెవరితో మాట్లాడేవారు, కానీ ఆమె ఒక్కరితే ట్రైన్ ఎక్కింది, ఒక్కరితే ఒక చోట కూర్చుంది. కసాపటికి ట్రైన్ వేగంగా ప్రయాణం చేసుకుంటున్నప్పుడు టికెట్ కలెక్టర్ లేకపోతే ఇన్స్పెక్ట్ చేసే ఆ వ్యక్తి ఆ మార్గంలో వచ్చాడు, ఆ ట్రైన్ లో వచ్చాడు. అందరినీ టికెట్ అడుగుతున్నాడు. అమ్మ టికెట్ వచ్చాడు. అమ్మ నేను టికెట్ ఇచ్చాను, యాభై నీకు తెలియదా? తెలిసింది, కానీ నేను నిస్సహారాలు, నా దగ్గర డబ్బులు లేవు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అవునా? ఏ ఊళ్ళో ఉన్నారు వాళ్ళు? మా మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమైందమ్మా? యాక్సిడెంట్ చనిపోయారు. ప్రతిరోజు వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళని చూడాలని ఆశ నాలో ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. వాడిని చూడాలని ట్రైన్ ఎక్కేసేసి ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాను, మా మమ్మీ డాడీ చూడాలి. మరి ఇప్పుడు ఎక్కడున్నాం? మా బంధువుల దగ్గర ఉన్నాను. మరి అక్కడ వాళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు. లోకరక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితము ఆయన దిగివచ్చారు. యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచ చరిత్రను AD and BCగా విభజించింది, బిఫోర్ క్రైస్ట్ అండ్ యానో డొమిని. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టుట ద్వారా శాంతిని, సమాధానాన్ని, ప్రేమను ఈ లోకానికి అందించడానికి ఆయన దిగివచ్చారు. యేసు ప్రభు వారి యొక్క బోధనలో గొప్ప బోధ ఏంటంటే, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ తత్వాన్ని యేసయ్య బోధించారు. యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా ఆయన ప్రేమను స్పష్టంగా చూపించాయి. ఆయనను విశ్వసించిన వారందరినీ మరి ప్రేమతో ఆయన నింపి, సమాధానంతో నింపి ఈ లోకంలో మనవలే ఇతరులను ప్రేమిస్తూ అందరినీ, శత్రువులను కూడా క్షమించాలని యేసయ్య బోధించారు. అదే ఆయన జీవితంలో కూడా పాటించి చూపించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో 10,000 మందికి పైగా మరి భక్తులు ఈ ఉదయకాల సమయంలో జరిగే ఆరాధనలో పాల్పొందుతున్నారు. సండే స్కూల్ పిల్లలు చక్కని నృత్యాలతో దేవుని మహిమపరిచారు. కార్యక్రమంలో డాక్టర్ జాన్ వెస్లీ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు పొందుకుంటున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి మా చర్చ్ తరపున మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీస్సులు, దీవెనలు మీ అందరికీ కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక విద్యానగర్లో ఉన్న చర్చ్ గాడ్ క్రీస్తు సంఘంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవ వర్తమానికులు, చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శ్యామ్ మోజెస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసిన వారిని ఆశీర్వదించారు. మోజెస్ మాట్లాడుతూ రాజులకు రాజుగా ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించి మహిమపరచాలని సూచించారు. ఆ ప్రభు దయ వల్లనే నేడు మానవాళి జీవనం ప్రశాంతంగా సాగుతోందన్నారు. క్రీస్తు పుట్టుక మానవాళి పాప పరిహారమై శిలువపై మరణించడం జరిగిందని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. క్రీస్తు ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా క్రిస్మస్ను జరుపుకోవాలని సూచించారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కమలా షైరా క్రిస్మస్ కేక్ను పంపిణీ చేశారు. సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్తుతి గీతాలతో దేవుణ్ణి ఆరాధించారు. కమల శైరా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. క్రిస్మస్ ప్రార్థనలో ఏ ఐజాక్ రాజు, జి బ్రియాన్ మోజెస్, కె సువర్ణరత్నం, ఆర్ జాకబ్ సుమన్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, రమేష్, సన్నీ, చీరు, సంగీత స్త్రీలు సుజన్, అనురాధ, జ్యోతి, అషిక, వేణి, ప్రభావతి, డాక్టర్ సునీత, శిరీష, బేబీ సభ్యులు పాల్గొన్నారు. శాంతిని తెచ్చింది. యేసు జన్మదినము మానవులకు రక్షణ ఇచ్చింది. నరకానికి పోయేటువంటి మానవులను పరలోకానికి చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకం మీద పుట్టి మానవాళి యొక్క పాప భారాన్ని శిలువ మీద మోసి ఉన్నాడు. యేసునందు నమ్మిక ఉంచిన వారు తప్పనిసరిగా పరలోకంలోనికి వెళ్తారని బైబిల్ చెబుతుంది. బైబిల్ ప్రకారము యేసును కలిగి ఉన్నవారు యేసు యొక్క శాంతి సమాధానాలను కూడా చాటాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ప్రపంచానికి ప్రేమను చూపించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. క్రైస్తవం అంటే ఒక మతం కాదు, అదొక విశ్వాసం. చాలామంది ఒక మతం అన్న విధానంలో అంటారు, కానీ హృదయంలో యేసుని విశ్వసించడమే క్రైస్తవ్యం. మరి యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క క్షమాగుణం ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని, క్రిస్మస్ పుట్టుకలో ఉండేటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలని మీ అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బాగా దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలోని ప్రజల మనుగడ, జీవన శైలిని ఎంతో అవసరం. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కందుల దుర్గేష్. పేపర్ మిల్ యాజమాన్యం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు 13 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తంభం సునీత. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.